నమస్కారం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సకలజన సమ్మేళన యాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో శుక్రవారం సాయంత్రం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సత్యనారాయణకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలందరూ తమ ప్రభుత్వంలో సంతోషంగా జీవించాలన్న లక్ష్యంతోనే పరిపాలన కొనసాగిస్తున్నామని అన్నారు. అర్హతే ప్రామాణికంగా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు మరింత జనరంజక పాలన కోసం మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తన నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ మసీదు వద్ద నిర్మించిన సీసీ రోడ్ కమ్యూనిటీ హాల్లను ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడిపోయిన రోడ్లన్నింటినీ బాగు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతనిచ్చి నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల లోపు గల సుమారు 4 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాజమహేంద్రవరం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్ ఈ మాత్రలు పంపిణీ చేసి మాట్లాడారు. కడుపులో నులిపురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని, ఆహారం, మురుగుచేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఆహారం తీసుకునే ముందు శుభ్రతను తప్పక పాటించాలని అన్నారు. అలాగే నులిపురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించటం, బలహీనత, కడుపు నొప్పి వంటి వివిధ లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఏ విధమైన ఇబ్బంది తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. తగ్గిపోతాయి, వీక్ అయిపోతారు. సో దానివల్ల ఇంకా వేరే డిసీజెస్ అన్ని కూడా వస్తాయి. మీరందరూ హెల్తీగా లేకపోతే ఏమవుతుంది? చదువుకోగలరా? సో చదువుకోవాలి అంటే హెల్తీగా ఉండాలి. సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. సో మనకి అన్నీ తెలుసు కానీ మనం పాటించము, అంతే కదా? మనకేంటి బయట బర్గర్లు, పిజ్జాలు, రోడ్ సైడ్ ఇవన్నీ తినడం ఇష్టం. కానీ అవన్నీ తినేటప్పుడు ఏమవుతుంది? బయటంతా ఆడుకొని తింటారు. ఒక్కోసారి అక్కడ టేబుల్ మీద ఫుడ్ చూస్తూనే మీ అమ్మ ఫుడ్ తెస్తూనే చేతులు కడుక్కోవడం మర్చిపోతాం ఆకలికి, అంతే కదా? సో వాటన్నిటినీ మనము కాంపెన్సేట్ చేయాలి అంటే ఈరోజు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అందరూ కూడా. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిఎల్ఏ టీఓ డాక్టర్ ఎన్ వసుంధరలు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో వాలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి జగనన్న పాల వెల్లువ లబ్దిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎన్ తేజ్ భారత్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో పాల వెల్లువ కార్యక్రమంపై శుక్రవారం వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పాల వెల్లువ ద్వారా సేకరించిన పాలకు 100% చిక్కదనం ఆధారంగా ధరలు చెల్లిస్తారని తెలిపారు. జిల్లాలో చేయూత ఆసరా కింద ప్రయోజనం పొందిన పశు రైతులను గుర్తించి వారి వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని అన్నారు. ప్రతి ఒక్క పాల రైతుకు 8 అంకెలతో కూడిన డిజిటల్ నెంబర్ ఇస్తామని, దీని ఆధారంగా నగదు చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. అలాగే మార్చి 1వ తేదీ నుండి పాల సేకరణ చేపట్టాలని అన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రం పెరవలి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా సభలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొని 4వ విడత లబ్దిదారులకు మంజూరైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం మహిళలకు ఆసరాగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు కార్చర్ల సీతారాం ప్రసాద్, జడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజనేదేవి, వైసీపీ మండల శాఖ అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణలు పాల్గొన్నారు. అలాగే నిడదవోలు మండలం మండలపర్రు గ్రామంలో
ఎమ్మెల్యే గడప గడపకు పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ పులుమంతుల రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముళ్లపూడి శ్రీనివాస్ చౌదరి, ఎంపీపీ తిరుమళ్ల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ కొయ్యే సూర్యారావు, పార్టీ మండల అధ్యక్షులు ఐనీడి పల్లారావులు పాల్గొన్నారు. Thank you, Amma. మళ్ళీ గెలిచి ఇక్కడికి పెరవలికి చెందిన మాతృభాష పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ఉదయం 9 గంటలకు కొవ్వూరులోని పరిమి రామానాయుడు అండ్ రత్తమ్మ గార్డెన్లో వేమన శతకాలపై పద్య సహస్ర గళార్చన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు సిహెచ్విఎస్ నాగభూషణం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవ్వూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాలకు చెందిన 75 పాఠశాలల విద్యార్థులు పాల్గొని 108 వేమన పద్యాలను 1008 మంది చిన్నారులు ఆలాపిస్తారని ఆయన చెప్పారు. తెలుగు భాష వైభవాన్ని చాటి చెప్పే ఈ విలువైన కార్యక్రమానికి ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. తన మన భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందజేశారని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెల్ల జగ్గిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆలమూరు మండలం చొప్పళ్ల గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత లబ్ధిదారులకు రుణమాఫీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి పాల్గొని మాట్లాడారు. కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల రూపంలో నేరుగా ప్రజల ఖాతాలలో సుమారు 2200 కోట్ల రూపాయలను జమ చేసి అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. మీకు ఏదైతే మీకు స్థలం ఇచ్చామో దానికి మీకు డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. అంటే ఏంటంటే మామూలుగా ఎవరైనా మేనవేటలో ఒక 2 సార్లు మాట్లాడడం, మీరు కూర్చుండ్ర నుంచి తాతల నుంచి మీకు ఏదైనా భూమి వస్తే దాన్ని మీరు ఎవరికైనా అమ్ముకునే హక్కు ఉంటుంది, దాన్ని మీరు ఎవరి కాలంలో రాసుకునే హక్కు ఉంటుంది. కానీ ప్రభుత్వ పరంగా ఇచ్చిన భూమి అలా అమ్మడానికి ఉండదని చెప్తారు. దానికి కూడా మీ అందరికీ ఒక ఆర్థిక భరోసా ఇస్తూ, మీ అందరినీ ఆస్తి పరులను చేస్తూ, మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు దస్తావేజ్ మీ పంచాయతీలో చేయించి మీకు అందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా అయితే దానికి కూడా రిజిస్ట్రేషన్కి మళ్ళీ 7,000 నుంచి 8,000 ఖర్చు అవుతుంది. ఆ 7,000 ఖర్చు కూడా మీద తీసుకోకుండా ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, డ్వాక్రా మహిళలు, వాలంటీర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండోజోల్ మాత్రలను వినియోగించాలి, భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. భీమవరంలో ముగిసిన మావుళ్లమ్మ అమ్మవారి వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించిన అన్న సమారాధన, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్. సమర్థుడైన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలి, భీమవరంలో కార్యకర్తలకు పిలుపునిచ్చిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల తణుకులో హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. మానవ విలువలను పెంపొందిస్తున్న తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రశంసించిన పారిశ్రామికవేత్త రఘురామరాజు. తాడేపల్లిగూడి మండలం మాధవరం గ్రామంలో సకల జన సమ్మేళన పాదయాత్ర చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లాలో 4 లక్షల మంది బాలలకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేసి రాజమండ్రిలో ప్రకటించిన కలెక్టర్ మాధవీలత. నారీమణుల ఆర్థికాభివృద్ధికి ఆసరాగా ఉన్న వైఎస్ఆర్ ఆసరా పథకం పెరవల్లిలో పేర్కొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. తన మన భేదం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే, ఆలమూరు మండలంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.